గుంతల్లేని రోడ్లలో సాఫీగా ప్రయాణం ఇదే సగటు వాహనదారులు ప్రయాణికుల ఆకాంక్ష. గతంతో పోల్చుకుంటే కూటమి పాలనలో రోడ్లకు గుంతలు పూడ్చడం, మరమ్మతులు చేయడం చేస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. ఏ రోడ్డు ఎంతమేర ధ్వంసమైంది, ఎక్కడ ఎన్ని గుంతలున్నాయో చెప్పడం కాస్త కష్టమే. అందుకే రోడ్లపై గుంతల లెక్కలు తేల్చేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. డాష్ క్యామ్ సర్వే చేపట్టి దానికి ఏఐని జోడించి రోడ్లను బాగు చేసేలా అడుగులు వేసింది. ఆ వివరాలేంటో చూసేయండి. ఏ రోడ్డుపై గుంతలున్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, ఈ చిక్కు ప్రశ్నలకు పరిష్కార మార్గమే డాష్ క్యామ్ సర్వే. రిపేర్ అయిన రోడ్లను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానమిది. రోడ్ల స్థితిగతులను తెలుసుకునేలా రహదారులు, భవనాల శాఖ శాస్త్రీయ పద్ధతిలో పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి కృష్ణా జిల్లాను ఎంచుకుంది. డాష్ కెమెరాలు, జీపీఎస్ అమర్చిన కార్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్కర్లు కొట్టాయి. ఆర్ఎన్బి అధికారులు, సాంకేతిక నిపుణులు 3 బృందాలుగా ప్రధాన రహదారుల్లో తిరిగారు. వాహనానికి ముందు డాష్ క్యామ్ అమర్చి దెబ్బతిన్న రహదారిపై ప్రయాణిస్తూ రికార్డు చేశారు. ఏఐ పరిజ్ఞానంతో ప్రతి 100 మీటర్లకు ఎన్ని గోతులున్నాయి, కల్వర్టులు, వంతెనల వద్ద రహదారి ఎలా ఉంది, ఇలాంటి 39 రకాల అంశాలను సర్వేలో గుర్తించారు. 3 రోజులు జిల్లా మొత్తం తిరిగి 46 రహదారుల్లో 807 కిలోమీటర్ల మేర పరిస్థితిని అంచనా వేశారు. డాష్ క్యామ్ ద్వారా రోడ్ కండిషన్ సర్వే అంటే రోడ్డు కండిషన్ ఎలా ఉంది, రోడ్లో ఎన్ని పాట్ హోల్స్ ఉన్నాయి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, బర్న్స్ ఎలా ఉన్నాయి, అలాగే జంగిల్ ఎలా ఉంది అన్న ఒక 39 అంశాలు మనము కెమెరా ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసిన తర్వాత ప్రతి కిలోమీటర్లో కూడా ఎన్ని పాట్ హోల్స్ ఉన్నాయి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి అన్నది ఈ 39 కూడా ప్రతి కిలోమీటర్కు మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏవైతే డాష్ క్యామ్ ద్వారా వీడియో వస్తుందో ఆ డేటాను డాష్ క్యామ్లో మనకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మొదట కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 807 కిలోమీటర్ల యొక్క రాష్ట్ర రహదారులను సర్వే చేయడం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాము. ఆ సర్వే కూడా గత 3 రోజులుగా జరిగింది, పూర్తయింది. డాష్ క్యామ్లో పొందుపరిచిన వివరాలను ఏఐని అనుసంధానించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. తద్వారా నిధులు మంజూరు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్రమంతా 45,000 కిలోమీటర్లలో ఇదే విధానం అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మనకు ఆ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇస్తారు. వాళ్ళు ఇచ్చే డేటాను కంపేర్ చేస్తాము. ఆ ఫలితాలకిన బాగా ఉంటే దీన్ని రాష్ట్రమంతా కూడా ఈ విధంగా డాష్ క్యామ్ ద్వారా రోడ్ కండిషన్ సర్వే చేయడం జరుగుతుంది. ప్రాధాన్యతను మనము ఏ రోడ్డు ముందు టేకప్ చేయాలి, దానికి ఎంత నిధులు కేటాయించాలి అనే ప్రాధాన్యతను మనం ఇక్కడి నుంచి ఈ డాష్ క్యామ్ ద్వారా డెసిషన్ తీసుకోవడానికి, నిర్ణయించడానికి, అదేవిధంగా పనులు అయిన తర్వాత ఆ పనులు ఏ విధంగా జరిగాయనే కూడా పనులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి డాష్ క్యామ్ ద్వారా మనము సర్వే చేసి దాని నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ పనులు ఎలా జరిగాయి అనేది కూడా మనము ఇక్కడ డాష్ బోర్డ్ ద్వారా మనము పర్యవేక్షించడానికి వీలవుతుంది. పాత్ హోల్ ఫ్రీ రహదారుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషితోనైనా నరకదారులకు మోక్షం లభిస్తుందని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన డాష్ క్యామ్ సర్వేతో రహదారుల గుంతలు లెక్కతేలనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానూ 45,000 కిలోమీటర్ల మేర రహదారుల్లో డాష్ క్యామ్ సర్వే చేపట్టేందుకు రహదారులు, భవనాల శాఖ సమాయత్తమవుతోంది. దెబ్బతిన్న రహదారులను ఈ సర్వే ద్వారా బాగు చేసేందుకు దోహదపడనుంది. కెమెరామెన్ శేష్ బాబుతో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.